ఒకప్పుడు ఒక పెద్ద అడవికి అంచున ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక గోవిందయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక బాగా బలమైన, మంచిగా పాలు ఇస్తున్న ఆవు ఉండేది. ఒక రోజు ఆ ఆవు పశువుల మేతకు అడవిలోకి వెళ్ళింది. అప్పుడు ఒక పులి అక్కడికి వచ్చింది. పులి ఆవును చూసి, ఇది నాకు మంచి ఆహారం అని అనుకుంది. వెంటనే దాని మీద దాడి చేయబోతుంది. ఆవు భయపడినా, తెలివిగా మాట్లాడింది. ఓ పులిరాజా, నువ్వు నన్ను తినవచ్చు, కాని నేను ఇప్పుడు పాలతో నిండి ఉన్నాను. ముందు నా ఇంటికి తీసుకెళ్లి నా పిల్లకు పాలు తాగనివ్వు. ఆ తర్వాత నువ్వు నన్ను తిను. పులి కాసేపు ఆలోచించి, సరే, మాట తప్పకు అన్నది. ఆవు ఇంటికి వెళ్ళి, తన పిల్లకి పాలు తాగించింది. గోవిందయ్య ఇది చూసి తెలివిగా ఒక పథకం వేశాడు. అతను పెద్ద కర్ర తీసుకొని, గ్రామస్థులను పిలిచాడు. అందరూ కలిసి పులిని తరిమేశారు. పులి భయపడి అక్కడి నుంచి పారిపోయింది.